హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లక్నవరం వెళ్తున్నాం. సో ఈ కార్లో వెళ్తున్నాం. కొన్ని వ్యూస్, ఆ రోడ్ వ్యూ అయితే మీకు కవర్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి. సో చిన్న రోడ్డు, సన్న రోడ్డు, కొంచెం కర్వ్స్ కూడా ఉన్నాయి, కొంచెం హిల్ కూడా ఉంది ఇక్కడ. బట్ ఫైనల్లీ అక్కడ లేక్ ఉంటుంది. ఆ లేక్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఘాట్ రోడ్ వచ్చింది అనేలాగా అయిపోతుంది అంట, అంత చిన్న ఘాట్ రోడ్ ఇది. విలేజ్ ఎంటర్ అయిన వెంటనే లేక్కి వెళ్ళడానికి ఇది డిస్టెన్స్, ఇది అరౌండ్ 1 to 2 kilometers ఇది. సో అక్కడైతే 50 రూపాయలు తీసుకున్నారు మాకు కార్కి, ఇక్కడ లేక్ దగ్గర పార్క్ చేయడానికి అని చెప్పి. సో ఇక్కడ 2 ways ఉన్నాయి లేక్ దగ్గరికి వెళ్ళడానికి. డైరెక్ట్ ఇక్కడికి నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే కనిపిస్తుంది అది లేక్, అలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లేదంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇలాగా అలా వస్తుంది. కానీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ వ్యూలా ఉంది, పెద్ద కట్ట కట్టినట్టు ఉంది. ఇక్కడ కట్ట మీద నుంచి వెళ్ళాలి. అక్కడే మనకు అనిపిస్తుంది హరిత రిసార్ట్స్. హరిత రిసార్ట్స్ దగ్గరికి వెళ్ళడానికి ఒక మళ్ళీ బ్రిడ్జ్, సపరేట్ బ్రిడ్జ్ ఉంటుంది. నైట్ టైం కూడా వచ్చాం మేము నిన్న, ఇప్పుడు డే టైం ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాం. సో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మనకి, చూద్దాం పదండి, లెట్స్ గో. ఈ కట్ట ఇటు సైడ్ అయితే కొద్దిగా వాటర్ అయితే ఫుల్ ఎంటీగా ఉన్నాయి. సో ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి ఈ వాటర్లోకి రావడానికి, దిగడానికి. అండ్ ఈ వాటర్ ఫ్లో అక్కడి నుంచి ఆ చెరువులోంచి ఇటు రావడానికి ఇక్కడ ఫ్లో ఉంది, వస్తే ఇక్కడ కూడా వాటర్ పెరిగితే ఇటు సైడ్ కూడా బాగుంటుంది. సో ఇది యాక్చువల్ లేక్ చూసినట్టయితే మనది లేక్, ఇది క్లియర్గా చూడవచ్చు. లేక్లో వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇది లక్నవరం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ లోపల ఐలాండ్కి వెళ్ళాలి. ఆ ఐలాండ్లోనే రిసార్ట్స్ ఉంటుంది. సో బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళే ఫీల్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడి నుంచి ఒకటి ఉంది, ఆ బ్యాక్ సైడ్ ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ వే అటు సైడ్ నుంచి కూడా ఉంటుంది. అది ఆ ఫీ పే చేసి వెళ్ళాలి. సో మనం దాని దగ్గర కూడా వెళ్దాం. టికెట్ 10 rupees. వీడియో ఫోటోగ్రఫీస్కి అయితే ఛార్జబుల్ ఇక్కడ. ఈ బ్రిడ్జ్ కింద దిగి ఇది ఎక్కాలి. బ్రిడ్జ్ మీదకి అయితే వస్తాము. ఈ లేక్ బ్రిడ్జ్ మీదకి మనం 10 rupees టికెట్ తీసుకుని అయితే రావాలి. ఇక్కడ ఫోటో షూట్స్ కానీ, వెడ్డింగ్ షూట్స్ కానీ దానికైతే ఛార్జబుల్. ఇది మనది చిన్న OSM Pocket 3 కాబట్టి అలౌడ్. సో మనం తీసుకుని వస్తాం. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చాలా బాగుంది ఎంట్రీ దగ్గర. ఇదంతా మెటల్ బ్రిడ్జ్ ఇది. అండ్ పైనుంచి రోప్స్తో సపోర్ట్ అయితే దీనికి అడిషనల్గా ఇచ్చారు. ఈ పక్కనంతా రిజిడ్ సిమెంట్ కన్స్ట్రక్షన్. ఇదంతా వ్యూ, ఈ వాకింగ్ వ్యూ చాలా బాగుంది. సైడ్ వాటర్, యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 10 feet వరకు రావాలి. సో బ్రిడ్జ్ మోషన్ కూడా కనిపిస్తుంది. ఇది లైక్ ఏ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఈ రోప్స్తో అక్కడ సపోర్ట్ తీసుకుని బాగుంది. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే మూమెంట్, బోట్ మీద వెళ్తున్నట్టు నాకైతే మూమెంట్ బాగా కనిపిస్తుంది ఇది బ్రిడ్జ్ మీద. సో వైల్ వాకింగ్ ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. వాటర్ ఓవర్ దట్ బ్రిడ్జ్. సో లాంగ్ అంతా బ్రిడ్జ్ ఇది బాగుంది. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎంత గట్టి రోప్, ఇది మెటల్ రోప్స్, సస్పెన్షన్, మూమెంట్, ఈ ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే ట్విల్ట్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది, బట్ ట్విల్ట్ అయితే లేదు. సస్పెన్షన్, ఆ మూమెంట్, ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. చాలా బాగుంది ఫీలింగ్. ఈ సస్పెన్షన్ ఇలా మూమెంట్స్ ఇస్తుంటే ఇలా మూవ్ అవుతుంది, ఒక బోట్ పైన వెళ్తున్నట్టు ఫీలింగ్ అనమాట. వాక్ చేసుకుంటా మెటల్ రాడ్స్, మెటల్ రోప్కి కంప్లీట్గా ఇది కన్స్ట్రక్ట్ చేసి ఆ సిమెంట్ రిజిడ్ బాడీకి అక్కడ కనెక్ట్ చేసింది, ఆ కార్నర్ టు ఈ కార్నర్. వాటర్ లెవెల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు ఒక 15 feet వాటర్ వస్తాయి అక్కడ కనిపిస్తున్నాయి. ఆ పిల్లర్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉండాలి, బ్లాక్ కలర్గా ఉన్న పిల్లర్స్ అన్నీ రిసార్ట్స్. సో బ్రిడ్జ్ అయితే సూపర్. నైట్ టైం లైటింగ్ కూడా పెడతారు ఈ బ్రిడ్జ్కి.
సో లైటింగ్తో ఇంకా బాగుంటుంది అది. కమాన్, బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం, అక్కడ సైడ్ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడతో బ్రిడ్జ్ అయితే అయిపోయింది. సో ఆ సస్పెన్షన్ మూమెంట్స్ ఓన్లీ అక్కడ వరకే, ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫిక్స్డ్ రిజిడ్ ఇదంతా. ఆ టెక్నాలజీ అయితే అల్టిమేట్ థింకింగ్ అండ్ కన్స్ట్రక్షన్ బాగుంది. దీనికోసం అయితే రావచ్చు ఈ బ్రిడ్జ్ చూడడం కోసం అయితే ఇక్కడికి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 o'clock అరౌండ్ 2 o'clock అవుతుంది. సో స్వెట్టీగానే సన్నీగా కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ బోటింగ్ సర్వీస్ కూడా ఉంది, బట్ వాటర్ లేవు, సో నో బోటింగ్. ఇక్కడ నుంచి వెళ్తే బోటింగ్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. సో బోటింగ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇవి హరిత రిసార్ట్స్ రూమ్స్ అండి, ఇవి ఏసీ రూమ్స్ ఇవి. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఏపీ టూరిజంలో. సో బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలౌట్ అయిన రూమ్కి ఇక్కడికి రావచ్చు. అండ్ బై కాల్ ఆల్సో కూడా మనం బుక్ చేసుకోవచ్చు వీళ్ళకి ఫోన్ చేసి. సో ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, నెక్స్ట్ సేమ్ అటు సైడ్ కూడా ఒక బ్లాక్ ఉంది. ఈ ఐలాండ్లోనే ఉంటాయి హరిత రిసార్ట్స్. జస్ట్ ఒక రైట్ సైడ్లోని రిసార్ట్స్కి రైట్ సైడ్లోని మంచి వ్యూ పాయింట్ కూడా ఇక్కడ ఒకటి బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ బోటింగ్ కోసం అని పెట్టారు. సో బోటింగ్ అయితే ఇక్కడ ఏం లేదు. మీన్ వైల్ అక్కడ దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది చిన్నది. సో ఓన్లీ సింప్లీ ఆ చిన్న బ్రిడ్జ్ దాటుకుంటే వెళ్ళి అక్కడ వాటర్లో ఉండడానికి మాత్రమే ఉంది ప్రజెంట్. అక్కడ బోట్స్ వచ్చి ఆగుతాయి, బట్ వాటర్ తక్కువ ఉండడం వల్ల బోట్స్ ఏం లేవు. వాటర్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి, ఇంకా 1 month పడుతుండొచ్చు వాటర్ అది ఫుల్ అవ్వడానికి ఇక్కడ. సో వాటర్ ఫుల్ అయినప్పుడు అయితే మస్తు మజా వస్తుంది. ఇప్పుడైతే ఓన్లీ జస్ట్ ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ కోసం మాత్రమే రావాలి ఇక్కడికి రావాలని అనుకుంటే. ఫొటోస్ తీసుకుంటున్నారు సరదాగా ఇక్కడ ఈ గ్రీనరీకి, ఐలాండ్ గ్రీనరీకి. ఇక్కడ రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది, బట్ అది క్లోజ్లో ఉంది. రెస్టారెంట్ ఏం నడుస్తలేదు ప్రజెంట్. ఓవర్ క్రౌడ్ ఉన్నప్పుడు నడవచ్చేమో, ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేవు దాంట్లో రెస్టారెంట్లో. ఇక్కడ నుంచి చూసినట్టయితే నెక్స్ట్ ఇంకో బ్రిడ్జ్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకో బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. సో లెట్స్ కమ్. సో ఇది కూడా సేమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్, ఇది కూడా ఇది మెటల్ సపోర్ట్స్. అక్కడ చూసినట్టయితే అక్కడ చూసావా సైకిల్, అది గేము. అక్కడ నుంచి అక్కడ సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు ఆ రోప్ మీద, రోప్ సైకిల్. వెయిట్ ఒక సైడ్ అయిన సరికి ఇటు సైడ్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ కానీ ఇది స్మాల్ బ్రిడ్జ్, అది పెద్ద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఇటు సైడ్కి కనెక్ట్ అయ్యింది. సో ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు, అటు సైడ్ నుంచి రావచ్చు, ఇటు సైడ్ నుంచి రావచ్చు. ఏదన్నా 10 రూపాయలు తీసుకుంటారు. సైకిల్ కనిపిస్తుందా? రోప్ సైకిల్. రిసార్ట్స్లో చెక్ ఇన్ అవ్వడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఐ మీన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కాల్ చేసి కూడా ఇక్కడ హరిత రిసార్ట్స్లో బుక్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ వెళ్ళి ఇంకొక బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యి ఉంది, అది ఇంకొక స్మాల్ బ్రిడ్జ్. సస్పెన్షన్కి ఊగుతుంది, సౌండ్ కూడా వస్తుంది సస్పెన్షన్. చాక్ వచ్చిల్లు నీ పోతావు చేపడ వెనక పెట్టుకురావాలి. ఫైనలీ ఆ స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్ బ్రిడ్జ్కి వచ్చాం. కెమెరామెన్ ఎవరో కాదు, మా బాస్, మా బంటి. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ అండ్ ఒక ఆర్క్ స్ట్రక్చర్లో పైకి మిడిల్లో టాప్ లేసేటట్టు ఇది కూడా డిజైన్ చేశారు. మరి డిజైన్ మాత్రం చాలా బాగా చేశారు. ఈ డిజైన్ వాటర్ ఉన్నప్పుడు ఇవన్నీ ఇంక ఎగ్దమ్ ఉంటుంది. ఇంక ఎంటర్టైన్మెంట్ అంటేనే ఎంటర్టైన్మెంట్. బోటింగు, నెక్స్ట్ అది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇదంతా వాటర్ ఉన్నప్పుడు. వాటర్ లేకపోయినా సరే ఇంతమంది జనాలు వస్తున్నారు ఇక్కడ అంతా, జస్ట్ ఈ బ్రిడ్జ్ మీద అటు వెళ్ళడానికి ఇటు రావడానికి. కొంతమంది బై కారు కూడా లోపలికి వచ్చేస్తున్నారు వాటర్ లేక. వచ్చేసి అటు వెళ్ళి అక్కడ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవడం,
అలాంటివి కూడా చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడతో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో మనం అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. లెంత్ బాగానే ఉంది. సో వర్తి విత్ 10 రూపీస్. మొత్తం గ్రీనరీ, ఇదంతా అడవి, ఈ కొండలు, ఈ అడవి. నైట్ టైం కూడా మస్తు అనిపించింది మాకు. నైట్ కూడా వచ్చి చూసాం. ఇది చాలా బాగా అనిపించింది. నైట్ టైం బ్రిడ్జ్కి కొద్ది లైటింగ్ కూడా ఉంటుంది. సో ఫైనల్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా, పైకి ఎక్కేయాలి. వెళ్ళిన సైడ్ కాకుండా ఇంకో సైడ్ ఉంది కదా, ఆ ఎంట్రీ దగ్గర అయితే పొజిషన్స్ ఇలా ఉన్నాయి. టికెట్ కౌంటర్. చిన్న మంకీ పిల్లలు, మంకీస్ ఆడుకుంటున్నా. అబ్బా, అటాక్ చేయడానికి భయపడుతుంది. ఇక్కడ సైడ్ నుంచి మొత్తం అంతా బ్రిడ్జ్ పై నుంచి 2 బ్రిడ్జెస్ ఎక్కాం. తర్వాత 3rd బ్రిడ్జ్ ఎక్కాం. ఇలా బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే మొత్తం అంతా గ్రీనరీ ఉంది. ఇదంతా ఐ మీన్ బ్యాంక్ ఆఫ్ ద రివర్ ఇదంతా ఏరియా. సో ఈ రొటేషన్ అయితే నడవాలి, తప్పదు. సో నేను నా ఫ్రెండ్స్ ముగ్గురు అటు సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్ నుంచి మళ్ళీ రివర్స్ కార్ పార్కింగ్ సరికి అక్కడికి వెళ్తున్నాం. నడుచుకుని వెళ్ళే దారిలో అక్కడక్కడ బెంచెస్ వేసారు, 1, 2 అలాగా ప్రతి చోట కంటిన్యూస్గా బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ కూర్చోడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒక కార్ పార్కింగ్ ఉంది. సో ఈ ఫ్రంట్, ఈ సైడ్స్ మొత్తం కార్ పార్కింగ్ కింద యూజ్ చేసుకుంటారు. ఇక్కడ అంతా మొత్తం పార్కింగ్ ఏరియా లాగా. సో ఇప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి ఓకే.